మీ హస్బెండ్ గురించి చెప్పండి అమ్మని. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, అసలు ఎలా కలిసారు? బిజినెస్ మ్యాన్ అండి. ఎలా అసలు అంత లవ్ ఏంటి మీకు? సినిమాలనే వదులుకొని వెళ్ళే లవ్ అంటే ఇది పెద్ద లవ్ ఏం లేదు, ఏదో కమిట్మెంట్. సరే ఓకే చాలు అనిపించింది. చాలంటే ఫ్యామిలీ లైఫ్ కావాలనిపించింది, పిల్లలు అలా కావాలనిపించింది. సో అందుకనే వెళ్ళాను తప్ప వేరే రిస్ట్రిక్షన్ అంతా ఏమీ లేదు. చేయాలి అని మానుకోవాలి అవంతా ఏం లేదు, వెళ్ళాను. బట్ బేసికల్గా కూడా మీలో ఒక చాలా మదర్లీ ఫీలింగ్స్ చాలా ఉన్నాయని విన్నాను. అంటే సినిమాల టైంలో కూడా చిన్నపిల్లలు ఎక్కడని చూస్తే ఆ పిల్లలతో వెళ్ళిపోయి కూర్చొని కబుర్లు చెప్పడం, మాట్లాడటం, ఆ పిల్లల్ని దగ్గర తీయటం. ఈవెన్ పెళ్ళయ్యాక కూడా పిల్లల్ని కనాలి, పిల్లల కోసం తపన పడిపోవటం. ఎప్పుడు వెన్ విల్ ఐ హ్యావ్ మై ఓన్ చిల్డ్రన్ అని ఒక చాలా ఇష్టం నాకు పిల్లలంటే. అందుకే కదా మా 2 పిల్లలు కూడా పెంచుకున్నాం మేము. మా అమ్మ పెంచుకుంటా అంటే నేను అసలు మా అమ్మ పెంచుకుంది, అసలు పెంచిందంతా నేను. వాళ్ళని పెంచడం, వాళ్ళకి మంచి చెడు చూడడం ఇలాంతా చేసింది. వాళ్ళ సిస్టర్ లాగా పెంచినా అసలు పిల్లల్లాగా వాళ్ళని చూసుకున్నా. గారాబంతో పెంచాను వాళ్ళని 2ని. అందుకే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. షూటింగ్స్లో కూడా ఎక్కడైనా పిల్లల్ని చూస్తే చాలా ఇష్టపడి వాళ్ళతో కూర్చొని కబుర్లు మాట్లాడుకుంటుంటా. నాకు జనరల్గానే పిల్లలంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడే కదా, ఎలా నేను సినిమాలు లవ్ చేసాను అలా పిల్లలంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇంత చిన్నప్పుడే ఏదైనా చిన్నపిల్లల్ని చూస్తే వెళ్ళి తీసుకుని కూర్చో. మా నాన్నగారు తిట్టేవారు, నీ వయసు ఏంటి, వెళ్ళి చిన్న బిడ్డను తీసుకొని ఏమైనా అయితే ఏమవుతుంది తీసుకుని ఇలా పాట పాడేదాన్ని ఏదో మదర్ ఫీలింగ్లో. మా నాన్నగారు తిట్టేవారు. అంత చాలా ఇష్టం పిల్లలంటే. సో అదే అంటే పెళ్ళి, హస్బెండ్, సంసారం, పిల్లలు ఇది ఇంపార్టెంట్ నాకు. ప్రయారిటీస్ అన్ని మారిపోయాయి అప్పటికి. అదే మెయిన్ కారణం అదే. అందుకనే పెళ్లి చేసుకున్నాను తప్ప సినిమా వద్దు అనుకోలేదు ఎప్పుడు. సరే అప్పుడు వద్దు అన్న మీ ఆయన ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెయ్యండి పర్లేదు? ఆయన వద్దని చెప్పలేదు, ఆయన సినిమా చెయ్యన్న చెప్ప నేనే. అంటే అప్పుడు కృష్ణారెడ్డి గారు సినిమా ఆఫర్ చేస్తే అంటే కొన్ని రీజన్ వల్ల ఇప్పుడు వద్దు అన్నట్టుగా చెప్పారు అంతే, చేయకూడదని చెప్పలేదు. ఇప్పుడు వద్దు అన్నారు. బట్ మనం ఇప్పుడు ఓకే ఫుల్ ఫిల్లింగా. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆమెని? మరి వాట్ ఈస్ ఇట్, మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఏమన్నా సినిమాలు ఉన్నాయా ఇన్ ద లైన్? ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా చేస్తున్నాను, 3 సినిమాలు ఉన్నాయి. మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా. సో ఇంకా మై లైఫ్ డెడికేట్ చేయాలని ఉన్నాను సినిమా కోసం. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలండి. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. సో అది చాలు నాకు. నా వరల్డ్ అక్కడ ఉంది, పెద్ద వరల్డ్. నా డ్రీమ్ వల్ల అది సెకండ్. ఎలాగా నేను సినిమాని లవ్ చేస్తాను అలాగే నా పిల్లల్ని లవ్ చేస్తాను. సో నా లైఫ్లో ఇది 2, సినిమా, నా పిల్లలు. సో ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, సినిమాలో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను. మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా.